సో హలో గైస్, ఇప్పుడైతే నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాం. కంటెంట్ అయితే ఏం లేదు ఇక్కడ. అక్కడక్కడ మన టీనేజర్స్ అయితే ఉన్నారు. డైరెక్ట్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. కంటెంట్ అక్కడ వెళ్ళి ఆలోచిస్తాం. అన్నా ఫాలో మీ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. హాయ్ బ్రో, పేరు? అరుణ్. అరుణ్. నీ పేరు బ్రో? నిఖిల్. శివ. సో అరుణ్, నిఖిల్, శివ దీంట్లో ఎవరో తెలీదు. సో వీళ్ళు ముగ్గురైతే ఇక్కడ పరిచయం అయ్యారు. సో ఏం లేదు బ్రో, కొంచెం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడతా, ఒక 3-4. ముగ్గురు ఇట్లా ఎవరైనా ఒకళ్ళు ఆన్సర్ ఏది ఎవరు ఇస్తారు? ఇంగ్లీష్, తెలుగు, హిందీ. తెలుగు ఫైన్. సో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడదామా, మూవీ ఫీల్డ్ క్వశ్చన్స్ అడదామా? నేను అప్పుడే చెప్పిన కదా మీ అందరికి అమ్మ ఒడి బొక్క అని. చలో రైట్. నార్మల్గా తెలంగాణ, ఆంధ్ర? తెలంగాణ లోకల్. ఎక్కడి నుంచి? పద్మనాభ నగర్, సికింద్రాబాద్. అచ్చా అచ్చా, ఓకే ఓకే బ్రో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రో, మన ప్రెసిడెంట్ ఎవరు? మనకు తెలియదా? సో ప్రెసిడెంట్ తెలీదు. ఓకే గూగుల్, ఓకే గూగుల్. పర్లేదు బ్రో, ఇట్స్ ఓకే, ఫన్, జస్ట్ ఫన్కి కదా, దాంట్లో ఏముంది. గెస్సి ఒకటి. నేను రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అన్న. అది మనకు తెలియదా అన్న? రేవంత్ రెడ్డి అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ బ్రో. సో నీ గెస్ ఏంది బ్రో? ఏమో బ్రో. మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పక్కా. పాత సీఎం ఎవరుండే? కేసీఆర్. కేసీఆర్ ఫుల్ ఫామ్? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. చూసినావా, ఇట్లుంటుంది మా తెలంగాణ వాళ్ళతోని. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన ప్రైమ్ మినిస్టర్? నరేంద్ర మోదీ. రైట్ ఆన్సర్, కరెక్ట్ గెస్ బ్రో. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. సో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బ్రో? బెస్ట్ ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు బ్రో. ఎవరు లేరు? ఎందుకట్లా? సెట్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురున్నారు, ఇద్దరున్నారు పక్కన. దోస్తులు అందరు ఉంటారు బ్రో, కానీ నో బెస్ట్ ఫ్రెండ్. నో బెస్ట్ ఫ్రెండ్స్. నీకు? ఉన్నారు బ్రో, మస్తు మంది ఉన్నారు. ఒక్కడు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు అదైపోతారు, జెలస్ ఫీల్ అవుతారు. అందరు ఫ్రెండ్స్. అందరు ఫ్రెండ్సే. నేను ఫ్రెండ్ కాదు, నాకు రిలేటివ్ అవుతాను. నా బొమ్మడిదే. నా బొమ్మడిదే. బావూరు మరి? నేను బావా, నా బొమ్మడిది. నా బొమ్మడిది అంటే అలక్కని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అక్క నేను చేసుకుంటున్నా. అంటే ఇంకో 3-4 years లో మ్యారేజ్ చేసుకుంటా. సో ఇప్పుడు ఒకవేళ పిల్లనా అమ్మనా అంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? నువ్వు లవ్ చేసిన గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మీ మమ్మీ? అమ్మనే. యూ చూస్ అమ్మనే. వాట్ అబౌట్ యూ? అమ్మనే. ఇక్కడ చెప్పడం కాదు, మళ్ళీ మీ గర్ల్ ఫ్రెండ్ ఫ్యూచర్లో వీడియో చూస్తే పల్ల ఏసుడే ఒకటే ఉంటుంది. మమ్మీ అంటారు. మమ్మీ. నైస్. సో ఇప్పుడున్న జనరేషన్, మన జెన్జీ జనరేషన్ మొత్తం యూత్ పోరలు తెలంగాణకి మొత్తం చెడుకు అలవాటైపోతారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, వెళ్ళి చదువుకుంటారా అంటే ఎవరు చదువుకోడు. బంగోటి కాలేజ్ పోదాం దామచ్చా అంటే అందరు వస్తారు. సో మీరు ఏ కైండ్? మీరు అదే బాబా. మనం ఒకప్పుడు చేస్తున్నానా, పోతున్నా కాలేజ్ బి పోతుండే, అది బి చేస్తుండే. రెండు చేస్తుండే. ఏం చదువుతున్నారు? నా సెకండ్ ఇయర్ అన్న. ఇంటర్ సెకండ్ ఇయర్. నీది బ్రో? సెకండ్ ఇయర్. అచ్చా, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక్కడ ఏ కాలేజ్? విద్యా వికాస్. ఓకే. సో టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ యువర్ 10th class మ్యాథ్స్ సార్. దొంగల అంజోడు. చెప్పంటు. చలో మనం మ్యాథ్స్ సార్ వద్దు కానీ మ్యాథ్స్ సరే. సరే బెటర్. వన్ వర్డ్ ఏంది? ఇక అయితే మనం మస్తు కొట్టేసినా నేను స్కూల్లో. సార్నే కొట్టేసినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి ఆలోచిస్తాడు, ఈయన దగ్గర పెట్టుకోవాలా వద్దా అని చెప్పి. సో మన స్కూల్లో ఏదైనా ఒక లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు పీటీ సార్ వచ్చేసి నలుగురు స్పోర్ట్స్ తీసుకోతా అంటే, అప్పుడు మ్యాథ్స్ సార్ వచ్చేసి లేదు నేను క్లాస్ తీసుకుంటా అంటాడు. అప్పుడు మీ రియాక్షన్ ఎట్లుంటుండే స్కూల్ అప్పుడు? మస్తు కన్నలో పెట్టుకొని ఏదో ఒక షార్ట్లో దొరికితే కథం చేసి షార్ట్ పెడుతున్నా. మొత్తం తీసేయాలి.
సో మీరు స్కూల్ అప్పుడు చేసిన ది మోస్ట్ కోతి లెక్కలు తెలిసి తెలియని ఏజ్లో మనం ఉంటాం కదా, ఒక 6th 7th అప్పుడప్పుడే కొట్లాటలు కాకుండా ఇక మనం స్కూల్లో కోతి లెక్కలు చేసేస్తామా, ఏదో ఒకటి స్కూల్లో ప్రిన్సిపల్కి టీచర్ తెలియకుండా అట్లా నువ్వు చేసిన కోతి లెక్కలు స్కూల్లో? నేనైతే ఎవ్వరిని పడతాలం కొడుతూనే ఉన్నా. మొత్తం ఇక ఫైటే కొడుతుండే ఇక వాళ్ళ దగ్గర లంచ్ బాక్స్లు, చాక్లెట్లు, లేస్ ప్యాకెట్లు. స్కామ్ కాదు వాళ్ళు అడుగుతూ ఇచ్చేసారు. ఇవ్వకపోతే వాళ్ళకి బాత్రూంలో అలాగనే ఉంటుంది వాళ్ళది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరున్న కాలేజ్లో, ఇప్పుడు మీరు చదువుతున్నారు కాలేజ్లో, మీరు కాలేజ్ పోయి చదివిన డేస్ ఎక్కువన్నాయా, బంగొట్టి బయట తిరిగిన డేస్ ఎక్కువన్నాయా? కాలేజ్కే పోలే బ్రో నేను ఇప్పుడు. కాలేజ్కే పోలే నేను అసలు. జస్ట్ ఎగ్జామ్స్ రాసి రావడమే. ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్కే పోలే నేను. అచ్చా వచ్చి ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తున్నావు, రీల్స్ చేస్తున్నావు. చూసిరా మనోడు ఎగ్జామ్ రాయమంటే రాయకుండా వచ్చి రీల్స్ చేస్తుండంట. ఇన్స్టాలా జర ఫాలో కొట్టేసరి రీల్స్ స్టార్ చేసేసాం. సో ఇప్పుడు మనకి కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మనకి రీల్స్ చేస్తున్నారు కదా, ఆమె పాట పడుతుంది ఇంకా బీట్ బాక్స్ ఇస్తుండు. వాళ్ళ మీద మీ రివ్యూ ఏంటంటే వాళ్ళని ఒకడొకడు ట్రెండింగ్లో తెచ్చిండు, వాళ్ళు ఏడుకో వెళ్ళిపోతారు. జబర్దస్త్లో కూడా వచ్చేసిరు వాళ్ళు, చూసిరా? మంచి గ్రిప్లో పెట్టుకుంది హస్బెండ్. అది అంటే సూపుతో భయపెట్టేస్తారు అంటే. కానీ వానికి వచ్చే కష్టం ఓలికి రావద్దు కదా. ఇద్దరు ముగ్గురు ఉంటారు, అందరు ఉంటారు. నాని బ్రో నమస్తే అంటాడు, ఎక్కడికి ఇచ్చేసారా బీట్. సో ఇప్పుడు మనకి ఇన్స్టాలో మనం పొద్దున్నేసి ఇన్స్టాలో ఉంటాం కదా, నీ ఫేవరెట్ మీమ్ ఏంది? మేము ఉంటాయి కదా ఏదైనా పంచ్ డైలాగ్ కానీ అట్లా, నీ ఫేవరెట్ మేము ఒక డైలాగ్ తెలుగుది కానీ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు, ఓ పని చేయి అట్లా అట్లా. నీ ఫేవరెట్ మేము చెప్పు ఒకటి. అట్లా అయితే మస్తు మందికి పంపించిన. నీ ఫేవరెట్ ఉంటుంది ఏదైనా చూడడానికి నీకు నవ్వు రావడం కానీ నీకు నచ్చింది ఒకటి ఏదైనా ఒక డైలాగ్ నువ్వు. ఇట్లా మా పొద్దులు పుట్ట మా దోస్తులు ఫోటోలు చూసి ఈడొకటి దేవిచ్చా నోట్లు వచ్చి అన్నట్టు అనిపిస్తుంది అండి. ఫోటోలు చూడంగానే పొద్దు అలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అలా వస్తాయి కదా, అలా స్టోరీలు చూడంగానే అట్లా అనిపిస్తుంది. నీకైతే ఫేవరెట్ మేము ఏం లేదు. సో నీకు చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి ఇప్పటివరకు నువ్వు చదివిన నీకు తెలిసిన గర్ల్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ నీకు ఇష్టం లేని పేరు ఒక గర్ల్ది ఏదైనా ఒక పేరు నీకు ఇష్టం లేదు, ఆ నేమ్ అంటే మనది నాకు. దీక్షిత దీక్షిత చూస్తున్నావు వీడియో? నీకు బ్రో ఒక పేరు, ఆ పేరు అంటే చిరాకు నాకు. అవంతిక అవంతిక నువ్వు కూడా చూడమ్మా, బాహుబలియా? మళ్ళా ప్రభాస్ అన్న వచ్చేస్తాడు మళ్ళీ. ఏం కాదా ఇంత నీకు బ్రో అంటే కెమెరాకి సిగ్గా నీకు? బ్రోకి కొంచెం ఇంట్రోవర్ట్ ఏమో మేబీ, అప్పటి నుంచి అటు తిరిగి మాట్లాడుతున్నాడు, మన సైడ్ ఫేస్ చేస్తున్నాడు. అన్న ఒకసారి జూమ్ చేయన్నా, ఫస్ట్ నీదే వస్తుంది బ్రో, వీడియో స్టార్టింగ్ నీ పేరు వేస్తా. నీకు ఎక్కువ ఇష్టం లేని పేరు ఏంది బ్రో గర్ల్స్లా? ఏం లేదు, చెప్తావు 2 నిమిషాలు. నాండి. అమ్మాయిల పేరు నాండి అంటే నేనైతే సో మన ఫ్రెండ్స్లు ఉంటారు బ్రో, వాడు ఎట్లా అంటే దొంగ లంజోడుకర్ అనిపిస్తుంది అని చూడంగానే. అట్లా మన దగ్గర మస్తు అరే దారా చాయ్ దానికే పోదామంటే మచ్చా 5 నిమిషాలు వస్తున్నా నువ్వు బయట వెళ్ళాడటడా, బయట వెళ్ళాడితే రాడిపోయి ఇంటికాడ ఉంటాడు. 10 నిమిషాలు షెట్ వేసుకుంటున్నా, పైన షెడ్ వేసుకున్నా, కడుక్కుంటున్నా అని కూడా అన్ని గంట చేస్తాను నన్ను. షెడ్ వేసుకున్నా, కడుక్కుంటున్నా అని కూడా అన్ని గంట చేస్తాను నన్ను. అడ నుంచి పెట్టేస్తాడు ఇంటికాడ. ముఖం ఇలా అడుకొని బయటకే తెలియాలి కదా, ఈరోజు అందరు చూడాలి మళ్ళా. సో ఇప్పుడు కొంతమంది దోస్తులు ఉంటారు బ్రో, అరే నడురా మచ్చా ఎటైనా వెళ్దామంటే రారు, అదే మచ్చా తాగుదాంరా సాయంత్రం అనగానే 2 మినిట్ల ముందుంటారు. అట్లాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంది బ్రో? ఏంటంటే ఉన్నారా నీ దగ్గర అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? మస్తు మంది ఉన్నారు. దారా జర గుడికి ఇట్లా అటు పోదామంటే రారు,
అరే సాయంత్రం కూర్చున్నాం ఇక నేను బర్త్డే ఉంది అంటే మెడలు కోసేసేయాలి ఇక బర్త్డే ఉంది అంటే మెడలు కోసేసేయాలి ఇక ఏమైనా చేయని వచ్చేస్తారు ఇక ఆన్ స్పాట్. పరుగులో దిగడు సో ఇన్స్టాలో మీకు ఎక్కువ మీరు ఎవరు చూస్తారు బ్రో రీల్స్ కానీ ఎవరిని ఫాలో అవుతారు ఇన్స్టాలో? నాన్ వెజ్ అనగానే ఫాలో అవుతాను. నాన్ వెజ్ మీద ఒక వన్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్తావు? మంచోడా చెడ్డోడా ఎట్లాంటాడు, ఆయన కంటెంట్ ఎట్లుంటుంది? కంటెంట్ అయితే మంచిగానే ఉంటుంది మంచిగా. ఎందుకంటే అన్న మొత్తం మనకి బెట్టింగ్ యాప్స్ మీద అగేన్స్ట్ వెళ్ళింది కదా, డేర్ చేసేసి ఓవర్ వెళ్ళలే. సో గుడ్ వన్ అది. సో ఇప్పుడు మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు బ్రో? మన లైఫ్లో మనకి ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి లైక్ ఇట్లా అవ్వాలని నేను పెద్ద అయినాకలా, మేబీ నేనున్నప్పుడు అయితేనేమో చిన్నప్పుడు సినిమాలు బాగా చూసినా కాబట్టి ఆ హీరో అయిపోవాలి, పెద్ద అయినాక జీరో అయినాం, ఏం కాలే, అదంతా కాలే. అట్లా మీకు చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయిన థింగ్స్ ఎవరినైనా చూసి కానీ ఇట్లా అవ్వాలి, పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేకపోతే రౌడీ అయిపోవాలి, రౌడీ షూటర్ అయిపోవాలి, గ్యాంగ్స్టర్ అవ్వాలి, అట్లా ఏమైనా ఉందా మీకు? ఉందానా? మా మామ వాళ్ళు ఉన్నారు, మా అన్న వాళ్ళు బి ఉన్నారు. మా అన్న వాళ్ళంతా సో నీకు అట్లా గ్యాంగ్స్టర్ అవ్వాలని ఉంది పెద్ద అయినాక? గ్యాంగ్స్టర్ కాదనా, మా ఇంట్లో చదవకపోతే చంపేస్తారు, ఇట్లా చదవకపోతే చంపేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2-3 monthsలో ట్రైనింగ్ పోవాలా దిల్సుఖ్నగర్కి, ఎన్సీసీ. అదే ఆలోచిస్తున్నాం ఎట్లా అని. నైస్. సో ఇక్కడ మీరు రెగ్యులర్ వస్తారు ఇక్కడ ఈ స్పాట్కి? రెగ్యులర్ మన ఇల్లు ఇన్నే, మనం డైలీ ఒక 5-6 సార్లు నీలఫర్లో చాయ్ తాగుతాం వచ్చి. విన్నారా? పొద్దున్న లేస్తే చాయ్తో స్టార్ట్ అవుతుంది డే. సో మన తెలంగాణలో బ్రో ఇప్పుడు ఎట్లా అంటే బయట స్టేట్స్లో ఇప్పుడు మనం ఉన్నాం తెలంగాణలో, ఢిల్లీ కానీ ఎక్కడైనా వెళ్ళాం అంత జల్దీ జల్లపు గారు జనాలు మనతో వచ్చి మాట్లాడుతుండదు. కానీ మన తెలంగాణకి మన హైదరాబాద్కి మాత్రం ఎక్కడో రాని వాడు పోయి మాట్లాడాలి, ఏడికి పోతున్నావు అన్న, నీకు ఏడికి పోవాలా, లొకేషన్ ఏడుంది నీది అన్నీ చెప్పాలా మనం. వాడు వచ్చి పుసుకున్న అడ్రస్ అడిగిండు అనుకో, గూగుల్ మ్యాప్స్ కూడా మనంత మంచిగా చెప్పదు, ఏమంటావు? అంతే. సో మన తెలంగాణ స్లాంగ్లో నీకు నచ్చిన ఒక మంచి స్లాంగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం హిందీలో మాట్లాడాం అనుకో, నీ ఊతపదం అంటామా, పొద్దున్న లేస్తే నీ నోట్లో సగం ఆ వర్డ్స్ వస్తాయి మన హిందీలో, ఇట్రారా డూ అర్జున్ రెడ్డి అట్లా, నీ ఊతపదం ఏంది? రాబే సాలే అవే వస్తాయి. ఇంకొస్తే కానీ మనం ఇంట్లో చూస్తారు వీడియోలు అట్లా, ఇంకొస్తే కానీ మనం ఇంట్లో చూస్తారు వీడియోలు అట్లా. సో మమ్మీ మీరు ఎక్కడున్న వీడియో చూస్తే మాత్రం గుర్తుపెట్టుకొని చాలా మాట్లాడుతుంటే పొద్దున్న లేచి, కొన్ని చెప్తలేడు. మా మమ్మీ వాళ్ళు, మా డాడీ, మా మమ్మీ అయితే మస్తు తిట్టేస్తారు ఇట్లా చెప్తే. కానీ దీక్షిత్ అయితే నాకు గుర్తుంది, దీక్షిత్ అనే కదా, అవంతిక దీక్షిత, మీరు ఎక్కడున్నా మాత్రం నేనే షేర్ చేస్తా మీకు లింక్, అది ఇట్లా చూడు. నేనే షేర్ చేస్తా మీకు లింక్, అది ఇట్లా చూడు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. చలో బ్రో, నైస్ టాకింగ్ టు యూ. దీక్షిత పేరు తీసేసి, ఎందుకంటే 2-3 ఉన్నారు, వాళ్ళు పర్సర్ అయిపోతారు. ఎందుకంటే 2-3 ఉన్నారు, వాళ్ళు పర్సర్ అయిపోతారు. ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ముద్దుగా ఏమని పిలుస్తావు? ముద్దు అంటే ఇక మస్తు దీక్షిత నీకు నచ్చని పేరు కదా, 2-3 ఉంటే ఏముంది అంటే అలా మనం 2-3 జర 4-5 లవర్లు అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు ఒక్కళ్ళ గురించి పెడతాం, ఒకటే గల్లి పక్క నిల్లు, పక్కన కాదు కానీ ఒక ఏమి ఈడుంటే ఒక ఏమి ఇటు ఉంటుంది, ఒక ఏమి అటు ఉంటుంది అట్లా. సో నీ ఫస్ట్ క్రష్ పేరు చెప్పు బ్రో. ఇటు తిరిగి మొత్తం సిగ్గుపడుతున్నాడు. మస్తు మంది ఉన్నారా ఫస్ట్ క్రష్ ఒక్కళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు ఫీల్ అయిపోతారు. అరే ఆటగాడున్నాడు. నీకు బ్రో ఫస్ట్ క్రష్? నాకు క్రష్ లేరు బ్రో, డైరెక్ట్ లవరే నాకు. ఫస్ట్ లవర్ పేరు గాయత్రి. లైక్ కొట్టేసేయి. నువ్వు మాత్రం వీడియో మొత్తం సిగ్గేమంటావు బ్రో. పేరు పెట్రోల్. అరే ఆబ్జెక్ట్ పెట్రోల్ ఎందుకు బ్రో? పెట్రోల్ ఏం కాదు. పిలిస్తే మచ్చా ఎప్పుడు అడిగినా అదే దారా జర బయటికి పోం రీల్స్ చేయనికంటే మచ్చా పెట్రోల్ లేదు, నేను ఇగో పెట్రోల్ లేదని మీ ఇంటి దాకా వస్తుంది రా, మీ ఇంటి కాడ దాకా వస్తుంది అంట, మొత్తం తిరుగుతుంది, జర్రా కొంచెం ముంగడికి వచ్చేదాకా చెప్తాడు మచ్చా పెట్రోల్ పంప్ కనిపిస్తే పెట్రోల్ పోపిరా అంటాడు వీడు. సో పెట్రోల్ పేరు పెట్టేసినావా? నువ్వేం పెట్టినావు బ్రో పేరు మరి? చాయ్ సిగరెట్.
చాయ్ సిగరెట్. ఇది క్రేజీ. బీపేసేద్దాం. అయ్యా బీపే అస్సలకి. మనోనికి ఏం పేరు ఎట్లా మరి? ఇక ఇన్నోసెంట్ అంటావా? అసలు కాదు. ఆటగాడు అంటావా? మగరగాడు బరడు ఆటగాడు 5-6 మంది ఉంటారు అని చేతిని ఇప్పటికి బి ఒక్క ఆయననే నాకు ఒక ఆమెనే, గాయత్రి ఇంకా స్టిల్. చలో గాయత్రి లైక్ కమెంట్ చేసేసి మన కోసం. చలో బ్రో సియా. మమ్మీ